జై హో. కసినే కృషిగా మలుచుకున్న విజేత కథ. కోయంబత్తూరులో ట్రాన్స్జెండర్గా మారిన ఓ సెల్వి నవజీవన గాథ. బతుకంతా బాధగా నడిచిన రోజులు, అవమానాలు, అవహేళనలతో గుండె రగిలింది. ఏ సమాజం తనను వెక్కిరిస్తుందో అదే సమాజం సలాం చేసేలా జీవితాన్ని మార్చుకున్నారు. ఓ వంట మనిషి నేర్పిన పాకశాస్త్ర నైపుణ్యాలతో ఇంతింతై ఎదిగారు. బిర్యానీ, పలావు వంటకాల తయారీలో ప్రసిద్ధమై తనలాంటి వారెందరికో బతుకుబాటు చూపారు. వారిని ఎవరూ గుర్తించరు, ఆదరించరు. సొంత ఇంట్లోనే ప్రతిఘటన. సమాజం పక్కన పెడుతుంది, పక్షపాతం చూపుతుంది. ఎవరూ పనివ్వరు, కూడుపెట్టరు, గోడు వినరు. పుట్టుకతో మామూలుగా ఉన్నా క్రమేణా నడక, నడత, వేషభాషలు మారి సమాజం పరిహాసిస్తూ ఉంటే కుమిలి కుమిలి ఆత్మనూన్యతతో తల్లడిల్లుతూ ఉంటారు. గుండె పగిలి లింగ మార్పిడికి మొగ్గి తమదైన జీవితం నిర్మించుకుంటారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన సెల్వి తన చరిత్ర తానే రాసుకుంటున్నారు. గరిట తిప్పి వంటకాల ఘుమఘుమలతో తనదైన లోకం సృష్టించుకున్నారు. తనలాంటి వారికి సాధికారత అందిస్తున్నారు. என் பேர் எம்பி செல்வி బిర్యానీ. నా పేరు సెల్వి. 3.5 దశాబ్దాలుగా కువైలో బిర్యానీ మాస్టర్గా పనిచేస్తున్నాను. నా దగ్గర ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 60. ఇక్కడ వంట నేర్చుకుని ఎందరో వంట మాస్టర్లయ్యారు. బాల్యంలో బడికి వెళ్లినా ఆకలి మంటలు చల్లారేందుకు పనికి వెళ్లాల్సి వచ్చేది. మా అమ్మా నాన్నకు 5గురు సంతానం, 3 సోదరీమణులు, 2 సోదరులు. నేను పుట్టుకతో అబ్బాయినే. తర్వాత ట్రాన్స్జెండర్ గా మారాను. 5 పేరు ఒన్నా పిறந்தவங்க. సెల్వి అమ్మగా ప్రసిద్ధి చెందిన సెల్వి కోయంబత్తూరులో ఓ ట్రాన్స్జెండర్. తనో వంటల మేస్త్రి. ఘుమాయించే సుగంధ పరిమళ బిర్యానీ తయారీ సెల్వి ప్రత్యేకత. 1974లో కోయంబత్తూరు దగ్గర పుల్లుకాడులో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. బాల్యం పేదరికం నీడన గడిచింది. తినడానికి పచ్చడి మెతుకులు కరువైన దుస్థితి ఉండేది. పెరిగి పెద్దయ్యాక హైదరాబాద్, ముంబై నగరాలు చూసొచ్చాక స్వాభిమానంతో జీవించాలని భావించారు. సొంతగడ్డ కోయంబత్తూరుకే తిరిగొచ్చారు. లింగ మార్పిడి తర్వాత నచ్చిన వృత్తి చేపట్టారు. పాకశాస్త్ర నైపుణ్యాలతో అగ్రశ్రేణి వంటల మేస్త్రి అయ్యారు. గురువుని సన్నా எனக்கு ఫస్ట్ మీకో విషయం చెప్పాలి. నేను ఈ వంట పని మేస్త్రి దగ్గర నేర్చాను. ఇంకా ఇక్కడ మదనమ్మ అనే బిర్యానీ మాస్టర్ ఉన్నారు. ఆమె నుంచి కొన్ని నైపుణ్యాలు గ్రహించాను. ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పట్లో ఈ మిక్సర్లు, గ్రైండర్లు లేవు. రోళ్లలో దినుసులు నూరేవాళ్లం. రోజూ వంట పనే. పొయ్యి దగ్గర వేడిని తట్టుకోలేక అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఓ ట్రాన్స్జెండర్ మేస్త్రి నేతృత్వంలో నైపుణ్యాలు అందిపుచ్చుకున్న సెల్వి 30 ఏళ్లుగా తన వంటకాలతో పేరు తెచ్చుకున్నారు. తొలి రోజుల్లో వచ్చిన వేతనం తక్కువే. కాని సెల్వి ఓపిగ్గా పని నేర్చి ఇవాళ కరుంబొకడైలో వంటశాలను నిర్వహిస్తున్నారు. తన వంటకాల తయారీ కేంద్రంలో 65 మందికి ఉపాధి చూపారు. వీరిలో 15 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. సెల్వి బృందం ప్రతివారం 1000 కిలోగ్రాముల నాన్ వెజ్ బిర్యానీ తయారు చేస్తుంది. మొదట నేను 2-3 కోసం ఈ వ్యాపారం ప్రారంభించాను. గిరాకీ వస్తే ఎందరికైనా సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాను. వీరిలో మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అందరూ పనిచేస్తారు. వచ్చి వంటలు చేసి పెట్టండంటూ ఎన్నో పట్టణాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అలా మా బృందంతో చెన్నై, తిరునల్వేలి, తూతుక్కుడి, కన్యాకుమారి, కేరళ రాష్ట్ర పట్టణాలు, ఇంకా పుదుచ్చేరిలోని కరైకాల్, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాం. ఉదయం 5ంటికే నిద్రలేవడంతో సెల్వి దినచర్య ప్రారంభమవుతుంది. తను దత్తత తీసుకున్న మాయక్కతో కలిసి ఆవులు, మేకలు, కోళ్లకు ఆహారమిస్తారు. 7 గంటలకు వంటశాలకు చేరుకుని 60 మంది బృందంతో సమావేశమవుతారు సెల్వి. వంటకాల తయారీపై సమాలోచనలు సాగుతాయి. ఆ రోజు చేయాల్సిన వంటలపై చిన్నపాటి సమీక్ష ఉంటుంది. కొలిమిలాంటి కట్టెల పొయ్యి, నిప్పురవ్వలు చిందుతూ ఉంటాయి. వేడిలో మగ్గుతూ గరిటె తిప్పుతూ ఉంటారు. తగినట్లుగా దినుసులు చేర్చి ఉడికించే బిర్యానీ తయారీని స్వయంగా పర్యవేక్షిస్తారు. నేను మురుగమ్మాళ్ సెల్వి అమ్మ దగ్గర 25 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నేనిక్కడికి వచ్చినప్పుడు నా పిల్లలందరూ చిన్నవారు. చాలా సంక్షోభ కాలంలో ఇక్కడ చేరాను. ఇప్పుడు నా పిల్లలందరికీ పెళ్లిళ్ళయ్యాయి.
ఇళ్లు కట్టుకుని పిల్లలతో ఉంటున్నారు. అమ్మ దగ్గర కూతుర్ని కూడా చేర్చుకున్నాను. అప్పట్లో నేను ఓ బడిలో ఆయాగా చేశాను. నాకు నెలకు 1000 రూపాయల జీతం వచ్చేది. ఆ తరువాతే ఇక్కడ చేరాను. వీళ్ళు నన్నిక్కడ బాగా చూసుకుంటున్నారు. వంటశాలలో పరిస్థితి కఠినమే. పనిలో కనికరం పనికిరాదు, రాజీ ఉండదు. బరువైన వంటపాత్రలను పెట్టి పొయ్యి వెలిగించాలి. గంటల పాటు గుండెగల్లో ఉడికే ఆహారం. ఎంతో వేడి వాతావరణం. ఏప్రిల్ మే మాసాలంటే వంటల సీజన్. ఎంతో బిజీగా ఉంటారు. ప్రత్యేక ఆర్డర్ల కోసం పనంటే రోజంతా ఉరుకులు పరుగులు. కొలిమి దగ్గర నిప్పుతో చెలిమి. వేడిలోనే అహోరాత్రాలు పనిచేయటం ఒక సాహసం, ఒక సవాలు. అలాంటి సందర్భాల్లో చెల్లించే వేతనం అంతే ఉంటుంది. బృంద సభ్యులు సంతోషంగా చేస్తూ ఉంటారు. వారితో కలిసి భోజనం, కలియదిరుగుతూ ఉంటే వెళ్లి విరిసే స్నేహభావం సెల్వికి అనిర్వచనీయ ఆనందం కలిగిస్తాయి. లోకం పోకడ తెలీదు. మాకసలు ఓ ప్రణాళిక లేదు. అడిగిన వాళ్ళకి అందించాలి కదా అని అందించాం. కొన్ని ప్రాంతాల్లో మోసపోయాం. ఆయేషా మహల్లో ఓ ఆటో డ్రైవర్ కూతురు పెళ్లికి 200 కిలోల బిర్యానీ వండి పెట్టాం. డబ్బులు మర్నాడు ఇస్తామని వాళ్ళన్నారు. 2 రోజులాగి అలాగే వెళ్లి చూశాం. అక్కడ ఎవరూ లేరు. ఖాళీ చేసి పారిపోయారు. ఆ డబ్బులు రానేలేదు. అనేక పర్యాయాలు ఇలా వంచనకు గురయ్యాం. సెల్వి వంటకాల ఘుమఘుమలు భోజన ప్రియులకు నోరూరిస్తాయి. ఆ వంటల తయారీ నైపుణ్యాలే కాదు, సెల్వి మానవతా పరిమళాలు సాటి పనివారల మనసుకు తాకుతాయి. ఏ సమాజమైతే లింగ వివక్ష చూపుతుందో, ఎగతాళి చేస్తుందో అలాంటి విమర్శలు, వివక్ష నుంచి తన సమాజాన్ని కాపాడుతారు. కోయంబత్తూరులో శ్రామిక కుటుంబాల మధ్య గడిపే సెల్వి తనపై ఆధారపడిన ట్రాన్స్జెండర్స్ కు అండగా నిలిచారు. అలాంటి 15 మందిని దత్తపుత్రికలుగా స్వీకరించారు. వారి జీవనోపాధికి ఆటంకం లేకుండా, హుందాతనానికి భంగం వాటిల్లకుండా జీవనశైలి నేర్పారు సెల్వి. ఆమె 25 సంవత్సరాల విజయ గీతిక. நம்ம வேலை இல்லாத நேரத்துல ஆடு மாடு வச்சிருக்கிறோம், பூனை இருக்கு. పని దొరకని కాలంలో భుక్తి గడిచేదెలా? అందుకే మేము కొన్ని మేకలు, ఆవుల్ని పెంచాం. పాలు విక్రయిస్తే ఇల్లు గడుస్తుంది. వంట పని ఒక్కటే కాదు, మేము కిరాణా కొట్లలో పనిచేస్తాం. ఆకుకూరలు, టొమాటోలు విక్రయిస్తాం. వంట పని మీద పిలిస్తే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులని చూడం. ఎవరింటికైనా వెళ్లి వంటలు చేసిస్తాం. వళగాపు, క్రిస్టియన్స్ కళ్యాణం எல்லாத்துக்கும் போவோம். జై హో.